హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ సహస్ర. ఈ రోజైతే ఒక మంచి విషయంతో మీ ముందుకు వచ్చాను. ధనవంతునికి గురువుకి మధ్య జరిగిన సంభాషణ గురించి మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. చెప్పబోయే ముందు నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధనవంతునికి ఒక డౌట్ వస్తుందండి. ఏంటంటే, మనకు గురువు ఏం అవసరం? ప్రతి ఒక్కరూ గురువు గురువు అని అంటారు. అసలు గురువుతో మనకు ఏం అవసరం ఉంటుంది అని ఒక డౌట్ వస్తుంది. అందుకే ఈ ధనవంతుడు పోయి ఒక గురువును అడుగుతాడు. అసలు గురువు గురువు అంటారు, గురువుతో మాకేం పని ఉంటుంది? మేము అన్ని చేసుకోగలుగుతాం కదా, గురువుతో మాకేం సంబంధం అని చెప్పి గురువుని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు ఒక చిన్న చిరునవ్వు నవ్వి, నువ్వు ఏం పని చేస్తావని ఆ ధనవంతుణ్ణి అడుగుతాడు. అప్పుడు ఆ ధనవంతుడు, నాకు ఒక పెద్ద షాప్ ఉంది, అందులో అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి అని చెప్తాడు. అప్పుడు ఆ గురువు, నన్ను ఆ షాప్ దగ్గరికి తీసుకెళ్ళు అని చెప్తాడు. గురువును ఆ షాప్ దగ్గరికి తీసుకెళ్తాడు. అలాగే ఆ ధనవంతుడు ఆ షాపు దగ్గర కొన్ని ఆవులు, కుక్కల్ని కూడా పెంచుతాడు. అప్పుడు ఆ గురువు ఏమని చెప్తాడంటే, ఆ ఆవులో నుండి ఒక ఆవును షాప్లోకి వెళ్ళుమని చెప్తాడు. అప్పుడు ఆ ఆవు షాప్లోకి వెళ్ళి అన్ని స్టెప్స్ తిరిగి అన్ని దానికి ఇష్టమైన అన్ని తిని, ఆకుకూరలు, కూరగాయలు ఏవి ఉంటాయి అవి దానికి ఇష్టమైన అన్ని తిని ఒక 2 గంటలు ఉండి బయటకు వస్తుంది. అలాగే ఆవు తర్వాత కుక్కను పంపిస్తాడు. కుక్కను కూడా ఆ షాప్ లోకి వెళ్ళుమంటాడు. కుక్క కూడా దానికి ఇష్టమైంది తిని, కుక్కకు ఏమి ఇష్టమండి? చాలా మాంసం. ఆ మాంసం తిని ఎన్ని గంటలు అంటే అన్ని గంటలు, ఒక 3 గంటలు ఉండి బయటకు వచ్చేస్తుంది. తర్వాత ఒక మామూలు మనిషిని పంపిస్తాడు గురువు. ఆ షాప్ లోకి వెళ్ళి నీ ఇష్టం ఉన్నాయి తీసుకో అని చెప్తాడు. అప్పుడు ఆ వ్యక్తి షాప్ లోకి వెళ్ళి 1వ అంతస్తు, 2వ అంతస్తు తనకిష్టం ఉన్నాయి తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతనికి ఏం తీసుకోవాలనో అర్థం కాదు. 3వ అంతస్తుకు వెళ్తాడు, 4వ అంతస్తుకు వెళ్తాడు, అంతా తిరిగి వస్తాడు. కానీ అతనికి ఏం తీసుకోవాలనో అర్థం కాక ఒక మూలాన కూర్చొని తల మీద చేతులు పెట్టుకొని కూర్చుంటాడు ఒక మూలన. తర్వాత అక్కడ ఉన్న గురువు, ధనవంతుడు ఇంకా ఆ వ్యక్తి బయటకు రావటం లేదని వీళ్ళిద్దరే లోపలికి వెళ్ళి చూసొస్తారు. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఆలోచిస్తూ ఏం తీసుకోవాలనో అతనికి అర్థం కాకుండా కూర్చున్నాడు. అప్పుడు ధనవంతుడు అడుగుతాడు, ఏమైంది? నీకు ఇష్టమైంది తీసుకోమన్నాం కదా, నీవెందుకు ఆలోచిస్తున్నావు అని అంటే, ఆ వ్యక్తి ఏమని చెప్తాడంటే, నాకు పిచ్చెక్కుతుంది, నాకేం తీసుకోవాలనో అర్థం కావటం లేదు అని చెప్తాడు. అప్పుడు ధనవంతుడు, అరే, కుక్కను పంపిస్తే దానికి ఇష్టమైంది తీసుకుంది, ఆవును పంపిస్తే దానికి ఇష్టమైంది తీసుకొని బయటకు వచ్చింది, మరి మనిషిని పంపిస్తే పిచ్చెక్కుతుంది అని అంటాడేంటి అని ధనవంతుడు ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఆ గురువు చిరునవ్వు నవ్వి, ఇలాంటి వ్యక్తులకు గురువు కావాలి అని చెప్తాడు. అప్పుడు ధనవంతునికి ఒక్కసారి అహంకారం అనేది దిగిపోతుంది. అప్పుడు ఆ గురువు ఇలా సమాధానం చెప్తాడు, ప్రతి ఒక్కరికి గురువు ఖచ్చితంగా అవసరం ఉంటుంది. వ్యక్తికి ఆలోచన శక్తి, బుద్ధి వికసించాలంటే ప్రతి వ్యక్తికి గురువు అవసరమని చెప్తారు. కొంతమంది వ్యక్తులు అహంకారంతో నాకు అన్ని తెలుసు అని విర్రవీగే వాళ్లకు, ఇలాంటి వ్యక్తులకు ఖచ్చితంగా గురువు అవసరం. అప్పుడు ధనవంతుడు కళ్ళు తెరుచుకొని అహంకారం దిగి ప్రతి ఒక్కరికి గురువు అవసరం అని తెలుసుకొని తనకు బుద్ధి తెచ్చుకొని అహంకారంతో ఉంటే ఏది సాధించలేమని అర్థమవుతుంది. ఆచార్య దేవోభవ అని అన్నారు కదా, అందుకే ప్రతి ఒక్కరికి గురువు ఉంటే మంచి మార్గంలో వెళ్తారు. మరి మీరేమంటారు? మరి నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇక సెలవు.